హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మర్జరీ ఆసనం, క్యాట్ స్ట్రెచ్ పోజ్. అంటే ఈ ఆసనంలో మనం ఒక పిల్లి ఆకారంలో ఉంటాం కాబట్టి దీన్ని మనం మర్జరీ ఆసనం అంటాం. మరి ఈరోజు ఈ వీడియోలో మనం ఈ ఆసనం ఎలా ప్రాక్టీస్ చేయాలి, అలాగే దీని యొక్క అద్భుతమైన ఉపయోగాలు ఏంటన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ ఆసనాన్ని మనం కేవలం ఒక 5 నిమిషాలు మాత్రమే ప్రాక్టీస్ చేస్తాం, కానీ దీనివల్ల మన మానసిక ఒత్తిడి అనేది చాలా బాగా తగ్గిపోయి మనకి చక్కటి ప్రశాంతత లభిస్తుంది. అలాగే మన శరీరానికి గొప్ప ఎనర్జీ లభిస్తుంది. కేవలం ఒక 5 నిమిషాలు ప్రాక్టీస్ చేసినట్టయితే మనకి ఆ రోజంతా కూడా చాలా యాక్టివ్గా హుషారుగా ఉంటాం. మరి ఇప్పుడు ఈ ఆసనం ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనం కొద్దిసేపు వజ్రాసనంలో విశ్రాంతి తీసుకోవాలి. ఆ తర్వాత 2 మోకాళ్ళను చేతులను కొద్ది దూరంలో ఉంచి అరచేతులను చాప కానించి ఉంచాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ తలని పైకి లేపాలి. అలాగే వెన్నెముకను లోపలికి వంచుతూ వీపును పల్లంగా చేయాలి. ఈ స్థితిలో మనం ఒక 15 నుంచి 30 సెకండ్ల పాటు ఉండాలి. కొద్దిసేపటి తర్వాత శ్వాస వదులుతూ తలని 2 చేతుల మధ్య నుంచి లోపలికి తీసుకెళ్ళి పొట్టని సంకోచింపచేసి వెన్నెముకను పైకి లేపాలి. ఈ స్థితిలో మనం వీలైనంతసేపు ఉండాలి. ఆ తర్వాత శ్వాస పీల్చుకుంటూ మరలా మనం విశ్రాంతి స్థితికి రావాలి. ఈ విశ్రాంతి సమయంలో మనం ఒక 10 నుంచి 20 ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించాలి. ఈ ఆసనాన్ని మనం ప్రతిరోజు 5 నుంచి 6 సార్లు ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి చక్కటి రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ మర్జరీ ఆసనాన్ని ప్రాక్టీస్ చేస్తాం. ఇప్పుడు ఈ ఆసనం యొక్క అద్భుతమైన ఉపయోగాలు ఏంటో చూద్దాం. పాయింట్ నెంబర్ 1, బ్యాక్ పెయిన్ తగ్గిస్తుంది. మనలో చాలామంది రోజంతా కూర్చొని కంప్యూటర్ ముందు పనిచేస్తూ ఉంటాం. దానివల్ల మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది. అలాగే రాత్రిపూట పడుకునేటప్పుడు సరైన భంగిమలో పడుకోరు చాలామంది. దానివల్ల ఉదయం లేయగానే బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఆసనం కనుక మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మనం ఈ బ్యాక్ పెయిన్ని చక్కగా తగ్గించుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఈ ఆసనం ప్రాక్టీస్ చేస్తే. పాయింట్ నెంబర్ 2, స్ట్రెస్ హార్మోన్ తగ్గిస్తుంది. మనం రోజంతా పనిచేసినప్పుడు మనకి చాలా స్ట్రెస్ వస్తుంది. అలా కాకుండా ఉదయాన్నే ఈ ఆసనం మనం ప్రాక్టీస్ చేసినట్టయితే ఈ స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల మనం రోజంతా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండొచ్చు. పాయింట్ నెంబర్ 3, స్త్రీలకి ఈ ఆసనం చాలా మంచి ఆసనం అని మనం చెప్పుకోవాలి. స్త్రీలకి ఋతు సమస్యలు చాలా మందిని బాధిస్తూ ఉంటాయి. ఈ ఆసనం కనుక మనం ప్రాక్టీస్ చేసినట్టయితే ఈ ఋతు సమస్యలన్నిటిని కూడా మనం తగ్గించుకోవచ్చు. అలాగే పునరుత్పత్తి అవయవాల్ని కూడా ఇది ఉత్తేజం చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ ఆసనం మరియు దీని యొక్క ఉపయోగాలు. ప్రతిరోజు చేయండి, ఆరోగ్యంగా ఉండండి.